హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మనకు ఈ ప్రపంచంలో ఏ ఫ్యామిలీ అయినా లేదా ఏ వ్యక్తి అయినా నవ్వుతూ పలకరిస్తే మీరు కూడా పలకరించడం మర్చిపోకండి. ధనుర్మాసం అత్యంత పవిత్రమైన మాసం. శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైన మాసం ధనుర్మాసం. వైకుంఠ ఏకాదశి మాసం. మహాభారత పురాణం ఆవిర్భవించిన మాసం ధనుర్మాసం. ఆడవారికి చాలా ఇష్టమైన మాసం. ఎందుకంటే ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులు వేసి రంగులతో ముగ్గులను ముస్తాబు చేసి ముగ్గు మధ్యలో గొబ్బెమ్మను పెట్టి గొబ్బెమ్మకు పూలు పెట్టి ఆ ముగ్గుకి అద్భుతమైన శోభను తీసుకుని వస్తారు. అంతేకాదు ముగ్గుల పోటీలలో పాల్గొంటారు. ప్రతి ఇల్లు ఒక దేవాలయం లాగా అలంకరించబడుతుంది. ప్రతి ఇంటి ఇల్లాలు ఆనందోత్సాహాలలో మునిగి తేలియాడుదురు. అందుకనే మనందరికీ ఇష్టమైన ధనుర్మాసం విశిష్టత గురించి ఈ వీడియోలో వివరించాను. వీడియోని పూర్తిగా చూడండి. వీడియోని స్కిప్ చేయకండి. మంచి ఇన్ఫర్మేషన్ మిస్ అవుతారు. ధనుర్మాసం 16th December 2024 టు 13th January 2025 వరకు ఈ మాసం ఉంటుంది. కాలాన్ని కొలిచేందుకు మనం అనేక కొలమానాల్ని వాడుతాము. వాటిలో చంద్రమాన, సౌరమానాలు ముఖ్యమైనవి. చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే దానిని బట్టి చంద్రమానం లెక్కిస్తారు. సూర్యుడు ఒక్కో రాశిని దాటడాన్ని బట్టి సౌరమానాన్ని లెక్కిస్తారు. సూర్యుడు ప్రవేశించిన సమయాన్ని సంక్రమణం అంటారు. ఆయా రాశులలో సూర్యుడు సంచరించే కాలమును సౌరమాసం అంటారు. ఉదాహరణకు కర్కాటకంలో సూర్యుడు ప్రవేశించే సమయమును కర్కాటక సంక్రమణం అంటారు. అదే విధముగా కర్కాటక రాశిలో సూర్యుడు సంచరించే కాలము కర్కాటక మాసము అంటారు. ధనస్సు రాశిలో ప్రవేశించిన సమయం ధను సంక్రమణం. ఆ విధముగా ధనస్సులో సూర్యుడుండే కాలమును ధనుర్మాసము అంటారు. మానవులకు ఒక సంవత్సరం, దేవతలకు ఒక రోజు అంటారు. ఈ లెక్కన ఉత్తరాయణం రాత్రి, దక్షిణాయనం పగలుగా భావించబడుతోంది. సూర్యుడు కర్కటక రాశిలో ప్రవేశించుట కర్కాటక సంక్రమణం అంటారు. అక్కడి నుండి దక్షిణాయనం ప్రారంభమవుతుంది. అనగా ఇది రాత్రి కాలం. మకర రాశిలో ప్రవేశించు సమయమును మకర సంక్రమణం అంటారు. ఈ మకర సంక్రమణం నుండి ఉత్తరాయణం అనగా పగలుగా భావించెదరు. ఇలా భావించినప్పుడు దక్షిణాయనమునకు చివరిది ఉత్తరాయణమునకు ముందుంది. అయినా ధనుర్మాసం ప్రాతకాలము వలె పవిత్రమైనది. సాత్వికమైన ఆరాధనలకు ప్రధానమైనది కనుక సత్వగుణము కలిగిన ప్రధాన దైవం శ్రీ మహావిష్ణువునికి అత్యంత ప్రీతికరమైన మాసం. అందుచేత భక్తులందరూ శ్రీ మహావిష్ణువునకు, శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పూజలు చేస్తారు. వైకుంఠ ఏకాదశి పర్వదినము కోసం ఎదురు చూస్తుంటారు. తిరుమలలోని వైకుంఠ ద్వారం ప్రవేశమునకు ఆసక్తి చూపిస్తారు. వైకుంఠ ద్వారం ప్రవేశం దొరకకపోయినడల శ్రీ మహావిష్ణువు, శ్రీ వెంకటేశ్వరాలయం మరియు శ్రీరంగనాథ స్వామి వారి దర్శనం చేస్తారు. గోదాదేవి కథ ఈ మాసమునకు సంబంధించినదే. సూర్యుడు ధను రాశిలో ప్రవేశించడాన్ని పండుగ నెలపెట్టడం అని కూడా అంటారు. ఈ నెల రోజులు ఇంటి ముందు పండుగ హడావిడిని గుర్తు చేస్తూ 4 వీధుల చిహ్నంగా ముగ్గును తీర్చిదిద్దుతారు. అయితే ఈ ధనుర్మాసం సౌరమానానికి సంబంధించింది. కానీ మనం తెలుగు వారం చంద్రమాన అనుయాయులం. అందుకు గుర్తుగా ఈ ముగ్గు మధ్యలో చంద్రుడిని తీర్చిదిద్దుతారు. ధనుర్మాసం ప్రాధాన్యత ఏంటి? ఎలాంటి పూజలు చేయాలి? 16 డిసెంబర్ 2024 నుండి ధనుర్మాసం ప్రారంభమైనది కనుక ముక్తికి మార్గం మార్గశిర. శ్రీమన్నారాయణుడి ఆరాధనతో పాటు పలు పర్వదినాల సమూహారమే ధనుర్మాసం. మార్గశిర మాసం మహావిష్ణువునకు ఎంతో ప్రీతికరమైన ఈ మాసంలో చేసే లక్ష్మీ పూజలు, చేసే ఉపవాసాలతో సకల శుభాలు కలుగుతాయని మన పురాణ శాస్త్రాలు చెబుతున్నాయి. మాసానాం మార్గశీర్షాహం అంటాడు కృష్ణ భగవానుడు. మార్గశీర్షం అంటే మార్గాలలో శ్రేష్టమైనదని, ఉపయోగకరమైనదని అర్థం. కార్తికేయుడు, కాలభైరవుడు, దత్తాత్రేయుడితో పాటు భగవద్గీత అవతరించిన మాసం. ఈ జగత్తులోని అన్నిట్లో తాను ప్రకటితమైనప్పటికీ కొన్నింట్లో తన స్వరూపం స్పష్టంగా తెలుస్తుందని, అలాంటి కొన్నింట్లో ఈ మాసం కూడా తన స్వరూపమేనని చెబుతాడు కృష్ణుడు. ఈ నెలలో లక్ష్మీనారాయణుడిని తులసీ దళంతో పూజించడం పుణ్యప్రదమని అంటారు.
అంటారు. ఆధ్యాత్మికంగా మానసిక శక్తిని ఇచ్చే ఈ మాసంలో వచ్చే గురువారాల్లో మహాలక్ష్మిని పూజిస్తే ఆయురారోగ్యాలు, సిరి సంపదలు వృద్ధి చెందుతాయని చెబుతున్నాయి మన పురాణాలు. ఈ మాసాన్ని ఖగోళ శాస్త్ర పరంగా పరిశీలించగా చంద్రుడు పౌర్ణమి రోజున మృగశిర నక్షత్రము నందు ఉండుట వలన సౌరమాన ప్రకారం సూర్యుడు ధనస్సు రాశిలో ప్రవేశించిన రోజు నుండి మకర రాశిలోకి ప్రవేశించు వరకు గల మధ్య రోజులను అనగా సంక్రాంతికి ముందు 30 రోజులను ధనుర్మాసమని అంటారు. ఈ నెల రోజుల పాటు బాలికలు, మహిళలు తమ ఇళ్ల ముందు ప్రతిరోజు అందమైన సంక్రాంతి ముగ్గులు వేసి ఆవు పేడతో గొబ్బెమ్మలు చేసి ఆ ముగ్గుల మధ్యలో పెట్టి గొబ్బెమ్మల రూపంలో లక్ష్మీదేవి రూపంగా పూలతో పసుపు కుంకుమలతో అమ్మవారిని పూజించుతారు. చివరి రోజున రథం ముగ్గు వేసి అమ్మవారిని ఊరేగిస్తున్నట్లుగా భావన చేసి ఒక ఇంటి ముందు రథం ముగ్గు తాడును ప్రక్క ఇంటి వారు వేసిన రథం ముగ్గుకి కలిపి ఒక వరుసలో రథయాత్ర చేస్తారు. ఇది మహిళలకు ఆరోగ్యం కోసం వ్యాయామంగా కూడా ఉండేటట్లు చేసిన ఏర్పాటు. హరిదాసులు, హరిభక్తులు ఇండ్ల ముందుకు వచ్చి హరి కీర్తనలు పాడుతూ హరినామ సంకీర్తనలు చేస్తూ ఇంటింటికి తిరుగుతారు. సంక్రాంతి ముందుర గంగిరెద్దుల వాళ్ళు ఊరేగింపుగా ప్రతి ఇంటికి వస్తారు. గంగిరెద్దులకు కొత్త బట్టలు గృహస్థులు ఇచ్చి సత్కరిస్తారు. పురాణములలోను ఆయుర్వేదాది శాస్త్రములలో చెప్పినట్లు ఈ నెలలో రాత్రి ఎక్కువగా ఉండి పగలు తక్కువగా ఉండును. అందుచేతనే పులగమును గాని దధ్యోదనమును గాని దేవునకు నివేదించి తినవలయునని నియమమును తెలియజేశారు. ఈ నెల శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైనది. వైష్ణవ దేవాలయములో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తారు. శ్రీ ఆండాల్ పాసురాలు చదువుతారు. బ్రహ్మ ముహూర్తమందు స్వామి వారికి పూజలు నిర్వహించి కటు పొంగలి, దీనినే ముద్గలాన్నం అని లేదా పప్పు పొంగలి అని కూడా అంటారు. స్వామి వారికి నివేదన చేసిన తర్వాత భక్తులకు ప్రసాదములు పంచిపెడతారు. ఈ మాసంలో రకరకాల ప్రసాదాలు చేసి ప్రజలందరికీ ప్రసాద రూపంలో పౌష్టికాహారం అందచేయటం జరుగుతుంది. ప్రతి సంవత్సరం మార్గశిర మాసం నుండి పుష్య మాసము వరకు చలి చాలా ఉధృతంగా ఉంటుంది. చలికాలంలో మన శరీరంలో రక్తంలో మార్పిడి జరుగుతుంది. అందువలన ఆ సమయంలో శరీరానికి పుష్టినిచ్చే ఆహారము భేదసాదాల అందజేయటానికి మన ఋషులు మునులు చేసిన ఏర్పాటు ఇది. విష్ణు చిత్తుడను బ్రాహ్మణుని పుత్రిక గోదాదేవి మంచి సౌందర్య రాశి. ఆమె తోటలోని పూలను కోసి రకరకాలైన అందంగా పూలమాలలను కట్టి తను ధరించి అద్దమందు తన ప్రతిబింబమును చూచుకుని మురిసిపోవచ్చు ఆ మాలలను పదిలంగా తండ్రికిచ్చే. ఈ విషయము తెలియని ఆ మహాభక్తుడు శేషశయనుడు శ్రీ రంగనాథ స్వామి వారికి సమర్పింపగా అర్చకులు స్వామి వారికి అలంకరింపజేసేవారు. ఇదే విధంగా ప్రతిరోజు జరుగుసాగింది. అయితే గోదాదేవి స్వామి వారిపై రోజు రోజుకు ప్రేమ ఏర్పడి ఆ పరమాత్ముడినే తన భర్తగా ఊహించుకునేది. చివరకు అనంత శయనుడైన శ్రీ రంగనాథ స్వామినే వివాహమాడవలనని త్రికరణ శుద్ధిగా నిర్ణయించుకుంది. ఎప్పటి వలనే మాలలను ధరించి తన ప్రక్కనే రంగనాథ స్వామి ఉన్నట్లుగా భావించి మురిసిపోవచ్చుండేది. ఇలాగే ఎల్లకాలం జరగదుగా ఒక రోజు పూజారులు ఆ మాలలను అలంకరించు సమయమునందు ఆ మాలలో దాగి ఉన్న ఒక పొడవాటి వెంట్రుకను గమనించారు. ఆ పొడవాటి వెంట్రుక స్త్రీ వెంట్రుకని తెలుసుకున్నారు. ఆ మాలలను తెచ్చిన ఆ మహాభక్తుడిని నానా దుర్భాషలాడారు. అప్పుడు విష్ణు చిత్తుడు సరాసరి ఇంటికి వెళ్ళగా అక్కడ మాలలను అలంకరించుకుని స్వామి వారితో మాట్లాడుతున్న తన కూతురిని చూసి అమితమైన ఆగ్రహంతో నిందించి పక్కనే ఉన్న కత్తితో చంపబోగా గోదాదేవి తన ప్రేమ వృత్తాంతమును తండ్రికి తెలియజేసింది. తండ్రి తన కూతురు మాటను విశ్వసించక అబద్ధమాడుతుందని భావించి ఆమెను చంపబోగా అదృశ్య రూపుడుగా ఉన్న స్వామి ప్రత్యక్షమే ఆమెదంత మాత్రము తప్పు లేదని ఆమె ధరించిన మాలలే తనకు అత్యంత ఇష్టమని తెలియజేసి అందరి సమక్షములో శ్రీ రంగనాథ స్వామి గోదాదేవిని వివాహమాడాడు. మానవ స్త్రీ సాక్షాత్తు దేవుణ్ణి తన భక్తి శ్రద్ధలతో మెప్పించి చివరకు వివాహం ఆడే వరకు వదలలేదు. నిష్ట కలిగిన భక్తికి భగవంతుడు తన్మయుడవుతాడు అనడానికి ఈ వృత్తాంతం మనకు చాలు. నాటి నుండి గోదాదేవిని ఆండాలుగా పిలువబడసాగింది. ఆండాల్ స్వామి వారిని కీర్తించిన కీర్తనలే పాసురాలు అంటారు. విజయనగర సార్వభౌముడైన శ్రీకృష్ణ దేవరాయలు ఆముక్త మాల్యద అను పేరున విష్ణు చిత్తయం అని కూడా అందరూ గ్రంథ రచన గావించెను. ఆముక్త్య మాల్యద అనగా తీసివేసిన దండ అని అర్థము. ఈ నెలలోనే వైకుంఠ ఏకాదశి వస్తుంది. ఆ రోజు బ్రహ్మ ముహూర్తంలో అందరూ ఉత్తర ద్వార దర్శనం
దర్శనమున స్వామి వారిని తులసి మాలల అలంకారముతో దర్శించి తరిస్తారు. ఈ నెల రోజులు వైష్ణవ దేవాలయాలు కలకలలాడుతూ కనిపిస్తాయి. ఉదయం సాయంత్రం సమయాలలో స్త్రీలు ముత్తైదువుల తులసి కోటను అందంగా అలంకరించుకుని దీపారాధన చేసి చుట్టూ ప్రదక్షిణలు చేయడం వలన మనోవాంఛలు నెరవేరుతాయని మన సనాతన ధర్మం చెబుతుంది. ధనుర్మాసములో మరియు మకర సంక్రాంతి సమయంలో వివాహ శుభ కార్యక్రమాలు ఎందుకు చేయరు? హిందువులు సాధారణంగా ధనుర్మాసం సమయంలో ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కారణంగా వివాహాలు మరియు శుభకార్యాలను నిర్వహించకుండా ఉంటారు. ఎందుకనగా ధనుర్మాసం యొక్క ఆధ్యాత్మిక దృష్టి. ధనుర్మాసం భక్తి మరియు ఆధ్యాత్మిక అభ్యాసాలకు పవిత్రమైన మాసంగా పరిగణించబడుతుంది. ముఖ్యంగా విష్ణువుకు అంకితం చేయబడిన మాసం. తెల్లవారుజామున పూజలు, బ్రహ్మ ముహూర్త ప్రార్థనలు చేస్తారు. ఈ కాలంలో చేసే ఆధ్యాత్మిక ఆచారాలు మరియు తపస్సులు దైవిక శక్తి ఉచ్చ స్థితిలో ఉన్నందున ఎక్కువ ఆధ్యాత్మిక ప్రయోజనాలను ఇస్తాయని నమ్ముతారు. ఫలితంగా వివాహాలు మరియు ఇతర వేడుకలు వంటి ప్రాపంచిక వేడుకలు ఆధ్యాత్మిక సాధనలపై దృష్టి పెట్టడానికి అనుకూలంగా ఉండే మాసం. పరివర్తన కాలం జనవరి మధ్యలో మకర సంక్రాంతితో ప్రారంభమయ్యే ఉత్తరాయణ సంక్రమణం అనగా దక్షిణ అర్ధగోళం నుండి ఉత్తర అర్ధగోళానికి సూర్యుని పరివర్తన సూచిస్తుంది. పురాతన హిందూ గ్రంథాలు తరచుగా ఈ పరివర్తనకు ముందు కాలాన్ని వివాహాల వంటి ప్రధాన జీవిత సంఘటనలకు అనుచితంగా పరిగణిస్తాయి. ఇది కొత్త ప్రారంభానికి సన్నాహక లేదా పరివర్తన దశగా పరిగణించబడుతుంది. ఈ మాసంలో వివాహాది శుభ కార్యక్రమాలు చెయ్యరు. సాంస్కృతిక మరియు సాంప్రదాయ విశ్వాసం. హిందూ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ధనుర్మాసం సమయంలో గ్రహాల స్థానాలు శుభకార్యాలు నిర్వహించడానికి అనువైనవి కావు. ఈ మాసం తపస్సు, ప్రతిబింబం మరియు భక్తి సమయం. ఇక్కడ భౌతిక లేదా సామాజిక వేడుకల కంటే ఆధ్యాత్మిక వృద్ధికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఆచారాలు మరియు వచన మార్గదర్శకత్వం. ఆండాల్ స్వరపరిచిన తిరుపావైలో ధనుర్మాసం సమయంలో ఆరాధన మరియు భక్తికి ప్రాధాన్యత ఇవ్వబడింది. ఈ ఆరాధనలో భక్తి స్వభావాన్ని బలపరుస్తుంది. ధర్మశాస్త్రం వంటి అనేక గ్రంథాలు ధనుర్మాసంలో దానం, ఉపవాసం మరియు భక్తికి ఉత్తమంగా సరిపోతుందని పురాణ గ్రంథాలు పేర్కొంటున్నాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఈ మాసం అనుకూలంగా ఉండదు. ధనుర్మాసం తర్వాత ఏం జరుగుతుంది? ధనుర్మాసం మకర సంక్రాంతితో ముగిసిన తర్వాత ఆ కాలం వివాహాలు మరియు ఇతర కార్యక్రమాలకు అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఇందుకు కారణం ఉత్తరాయణ సూర్యుని ఉత్తర ప్రయాణం ప్రారంభమవుతుంది. ఇది సానుకూలత, పెరుగుదల మరియు శ్రేయస్సుతో ముడిపడి ఉంది. సారాంశంలో హిందువులు ధనుర్మాసంలో వివాహాలు మరియు విధులను నిర్వహించడం మానుకుంటారు. ఆధ్యాత్మిక అభ్యాసాలకు మరియు జ్యోతిష్య శాస్త్ర మరియు సాంస్కృతిక విశ్వాసాలకు అనుగుణంగా మరియు పవిత్రతను తీసుకొస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మా వీడియోస్ ని చూస్తూ ఉండండి. సర్వే జనా సుఖినో భవంతు.